హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆకాష్ యూట్యూబ్ తెలుగు ఛానల్. ఇవాళ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని ఇంపార్టెంట్ రియాక్షన్స్ని డిస్కస్ చేద్దాం. ఈ రియాక్షన్స్ని త్రూ కన్వర్షన్ తోటి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో వన్ బై వన్. సో నేను ఇక్కడ CH3 CH2 CN సైనైడ్ ఫంక్షనల్ గ్రూప్ తీసుకున్నా. ఈ సైనైడ్ ఫంక్షనల్ గ్రూప్ని పార్షియల్ హైడ్రోలైసిస్ చేస్తున్నా. సో వెన్ వీ డూ పార్షియల్ హైడ్రోలైసిస్ ఆఫ్ సైనైడ్ ఫంక్షనల్ గ్రూప్, ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే CH3 CH2 C డబుల్ బాండ్ O NH2 అమైడ్ ఫంక్షనల్ గ్రూప్ కన్వర్ట్ అవుతుంది. ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుంది? అమైడ్ ఫంక్షనల్ గ్రూప్. సో ఈ నైట్రైల్ గ్రూప్ ఉంది కదా, C ట్రిపుల్ బాండ్ N, ఈ నైట్రైల్ ఫంక్షనల్ గ్రూప్లో ఓన్లీ 2 బాండ్స్ మాత్రమే బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయిపోయి హైడ్రోజన్ 2 hydrogens will be added to nitrogen and 2 OH గ్రూప్లు మనకి ఇక్కడ యాడ్ అయిపోయి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ అమైడ్ ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు ఈ అమైడ్ ఫంక్షనల్ గ్రూప్ని మనం సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ బ్రోమిన్తో ట్రీట్ చేస్తున్నాం. సో మీరు 12th క్లాస్లో చదివే ఉంటారు. అమైన్స్ చాప్టర్లో ఒక రియాక్షన్ ఉంటుంది మనకు, హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్. ఈ హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్లో కంప్లీట్గా ఒక C డబల్ బాండ్ O గ్రూప్, ఈ C డబల్ బాండ్ O గ్రూప్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అండ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ CH3 CH2 NH2. ఇక్కడ మనకు 1 కార్బన్ లెస్ దాన్ రియాక్టెంట్. చూడండి, ఇక్కడ రియాక్టెంట్ 3 కార్బన్స్ ఉన్నాయి, ప్రొడక్ట్లో మనకు 2 కార్బన్స్ వచ్చినాయి, రైట్? సో హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్ యూ. Now we got CH3 CH2 NH2 primary amine forming. This is primary amine. మనం ఇప్పుడు ఈ ప్రైమరీ అమైన్ని క్లోరోఫార్మ్ ప్లస్ KOH తో ట్రీట్ చేస్తున్నాం. ఇదే రియాక్షన్ మీకు అమైన్స్ చాప్టర్లో కూడా వస్తుంది. క్లోరోఫార్మ్ KOH తో ట్రీట్ చేస్తే దిస్ NH2 ఫంక్షనల్ గ్రూప్ అనేది ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే ఐసోసైనైడ్ ఫంక్షనల్ గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది. లైక్ CH3 CH2 NC. ఈ రియాక్షన్ మనకు టెస్ట్ ఫర్ ద ప్రైమరీ అమైన్స్ అని అంటాం. మనం అక్కడ డిస్కస్ చేస్తాం. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ టెస్ట్ ఫర్ ప్రైమరీ అమైన్స్. ఈ రియాక్షన్ ఓన్లీ ప్రైమరీ అమైన్స్ మాత్రమే ఇస్తాయి మనకు. ఐసోసైనైడ్ ఫంక్షనల్ గ్రూప్ కన్వర్ట్ అయింది. నౌ దిస్ ఐసోసైనైడ్ ఫంక్షనల్ గ్రూప్ని మనం లిథియం అల్యూమినియం హైడ్రేట్తో ట్రీట్ చేస్తున్నాం. సో ఈ రియాక్షన్ ఏమవుతుందంటే రిడక్షన్ రియాక్షన్. లిథియం అల్యూమినియం హైడ్రేట్ ఐసోసైనైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఏమవుతుందంటే రిడక్షన్ రియాక్షన్. ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే CH3 CH2 NH CH3. ఇట్ ఈస్ ఏ సెకండరీ అమైన్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే సెకండరీ అమైన్. ఈ సెకండరీ అమైన్ని PH S డబుల్ బాండ్ O S డబుల్ బాండ్ O Cl సినైల్ గ్రూప్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్. దీన్ని మనం ఏమంటామంటే హిన్స్బర్గ్ రియేజెంట్. మనం అమైన్స్లో డిస్కస్ చేస్తాం. ఈ రియాక్షన్ ఏమంటామంటే హిన్స్బర్గ్ రియేజెంట్. ఈ హిన్స్బర్గ్ రియేజెంట్ ప్రైమరీ అమైన్స్తో రియాక్ట్ అవుతుంది, సెకండరీ అమైన్స్తో రియాక్ట్ అవుతుంది, బట్ టెర్షరీ అమైన్స్తో రియాక్ట్ అవ్వదు. మళ్ళీ ప్రైమరీ అమైన్స్ని సెకండరీ అమైన్స్ని ఎట్లా డిస్టింగ్విష్ చేస్తామంటే ప్రైమరీ అమైన్స్ బేస్లో సాల్యుబుల్ అవుతాయి, సెకండరీ అమైన్స్ బేస్లో సాల్యుబుల్ కావు. సో ఇది ప్రైమరీ, ఇది సెకండరీ అమైన్ కదా. ఈ సెకండరీ అమైన్ హిన్స్బర్గ్ రియేజెంట్తో రియాక్ట్ అయితే మనకు CH3 S డబుల్ బాండ్ O, ఇది C6H5 C6H5 S డబుల్ బాండ్ O. ఇక్కడున్న Cl మనకు ఈ హైడ్రోజన్ తోటి రియాక్ట్ అయిపోయి HClగా ఎలిమినేట్ అవుతుంది అండ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ NH CH3 C2 H5. సో ఇక్కడ హైడ్రోజన్ Clతో కలిసి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి దెర్ ఈస్ నో హైడ్రోజన్ ప్రెసెంట్ ఆన్ ద నైట్రోజన్. మనకి ఈ కంపౌండ్ ఫామ్ అవుతుంది. నౌ వాట్ ఎవర్ కంపౌండ్ వి గాట్, ఈ కంపౌండ్ అనేది ఇన్సాల్యుబుల్ ఇన్ aqueous alkali. అదే ప్రైమరీ అమైన్ ప్రొడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రైమరీ అమైన్ ప్రొడక్ట్ అనేది
సాల్యుబుల్ ఇన్ aqueous ఆల్కలీ. సెకండరీ అమైన్ ప్రొడక్ట్ అనేది ఇన్సాల్యుబుల్ ఇన్ aqueous ఆల్కలీ. టెర్షరీ అమైన్ ఉందనుకోండి, ఈ టెర్షరీ అమైన్ అసలు హిన్స్బర్గ్ రియేజెంట్తో రియాక్ట్ అవ్వదు. సో దిస్ రియాక్షన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే డిస్టింగ్విష్ టెస్ట్ ఫర్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ అమైన్స్. సో మనకి F వరకు వచ్చేసింది కదా. ఇప్పుడు చూద్దాం. నా మనం మళ్ళీ B దగ్గరికి వెళ్తున్నాం. ఈ B, దిస్ ఈజ్ ప్రైమరీ అమైన్. ఇది నైట్రస్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. HNO2 వెన్ ప్రైమరీ అమైన్ రియాక్ట్ విత్ నైట్రస్ యాసిడ్, మనకు గుర్తుండే ఉంటుంది, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఆల్కహాల్ CH3 CH2 OH. ఎట్లా కన్వర్ట్ అవుతుంది? ఈ అమైన్ మనకు ఫస్ట్ డయోజోనియం సాల్ట్గా కన్వర్ట్ అవుతుంది. C2H5 N2+ Cl-. దిస్ డయోజోనియం సాల్ట్ ఫర్దర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. మనం దీన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ C2H5OH. సో కొన్నిసార్లు రియాక్షన్ డైరెక్ట్గా ఇవ్వచ్చు, HNO2 అని ఇవ్వచ్చు, రైట్? సో HNO2 అని ఇచ్చారంటే ప్రైమరీ అమైన్స్ నుంచి మీరు డైరెక్ట్గా CH3 CH2OH ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, ఇథైల్ ఆల్కహాల్. మనకు G వచ్చింది. ఇప్పుడు ఈ ప్రైమరీ ఆల్కహాల్ని NaOI అంటే ఇది మనకు ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే సోడియం హైడ్రాక్సైడ్ NaOH ప్లస్ అయోడిన్ ట్రీట్ చేస్తే మనకు సోడియం హైపో అయోడేట్ ఫామ్ అవుతుంది. అంటే ఈ రియాక్షన్ ఏమవుతుందంటే అయోడో ఫామ్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఏమవుతుందంటే అయోడో ఫామ్ రియాక్షన్. ఈ ఐడోఫామ్ రియాక్షన్ చేస్తే మనకి ప్రైమరీ ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ ఐడోఫామ్ రియాక్షన్ ఇస్తుంది, పాజిటివ్ రియాక్షన్ ఇస్తుంది. సో ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ, ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే మనకు ఇక్కడ CH3 ఐడోఫామ్ ప్లస్ HCO మైనస్ Na ప్లస్ సోడియం ఫార్మేట్. ఐడోఫామ్ ఫామ్ అయింది, సోడియం ఫార్మేట్ ఫామ్ అయింది. మనం ఏం చేస్తాం? ఈ ఐడోఫామ్ని తీసుకొని దిస్ ఐడోఫామ్ treated with 6 moles of silver and strongly heated. మనం దీన్ని 6 moles of silver తీసుకొని స్ట్రాంగ్గా హీట్ చేసామనుకోండి, దిస్ ఐడోఫామ్ విల్ కన్వర్ట్స్ ఇంటూ ఎస్టలిన్ CH ట్రిపుల్ బాండ్ CH ఎస్టలిన్గా కన్వర్ట్ అవుతుంది. CH ట్రిపుల్ బాండ్ CH ఎస్టలిన్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఈ ఎస్టలిన్ని మనం రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్ తోటి హీట్ చేస్తాం. When the acetylene is heated with red hot iron tube, whatever K we got, మన K ఏదైతే ఫామ్ అవుతుందో ఆ K బెంజీన్ అవుతుంది. దట్ K will becomes బెంజీన్. బెంజీన్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ బెంజీన్ మనం దిస్ బెంజీన్ ఇస్ టేకెన్, ఈ బెంజీన్ని క్లోరోప్రోపెన్తో ట్రీట్ చేస్తున్నాం. దిస్ బెంజిన్ ఇస్ ట్రీటెడ్ విత్ క్లోరోప్రోపెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ AlCl3 anhydrous AlCl3. రియాక్షన్ గుర్తుకొచ్చిందా? ఇది ఏ రియాక్షన్ అవుతుంది? ఫ్రిడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్. సో బెంజిన్ రియాక్షన్ విత్ క్లోరోప్రోపెన్, ఫ్రిడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్. మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ? ఐసోప్రొపైల్ బెంజిన్ CH3. దీన్ని ఏమంటామంటే మనం క్యూమిన్ అంటాం. దీన్ని ఏమంటాం? క్యూమిన్. ఐసోప్రొపైల్ బెంజిన్ ఫామ్ అయింది. ఈ ఐసోప్రొపైల్ బెంజిన్ని ఆక్సిజన్ తోటి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ H+ ఆర్ H3O+ వి కెన్ సే ట్రీట్ చేస్తే మనకి ఈ రియాక్షన్ ఎక్కడొస్తుంది? ఫినాల్లో వస్తుంది. ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్లో గుర్తునే ఉంటుంది. ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్ మనం డిస్కస్ చేసినప్పుడు ఈ క్యూమిన్ తీసుకొని ఆక్సిజన్తో ట్రీట్ చేసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ H+ మనకు ఇక్కడ ఒకటి ఫినాల్ ఫామ్ అవుతుంది. వన్ ప్రోడక్ట్ ఈజ్ ఫినాల్ అండ్ అదర్ ప్రోడక్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అంటే మనకు ఎసిటోల్ ఫామ్ అవుతుంది. CH3 C డబుల్ బాండ్ O CH3 ఎస్టోల్. దిస్ ఈజ్ L. ఎస్టోల్ ఏమైంది? N అయింది. ఇప్పుడు ఈ ఎస్టోల్ని తీసుకొని జింక్ అమాల్గమ్ HCl గుర్తుకొచ్చిందా? రియాక్షన్ పేరు ఏమవుతుంది? క్లెమెన్సన్ రిడక్షన్. This reaction is called as Clemmensen reduction.
కంప్లీట్ రిడక్షన్ ఆఫ్ కీటో గ్రూప్. ఈ కీటో గ్రూప్ కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయి మనకి ఎట్లా ఫామ్ అవుతుంది? CH3 CH2 CH3 ప్రొపేన్, N ప్రొపేన్ ఫామ్ అవుతుంది. నౌ దిస్ N ప్రొపేన్, ఈ N ప్రొపేన్ని 1 ఈక్వివాలెన్స్ ఆఫ్ క్లోరిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ హీట్ చేస్తున్నాం మనం. 1 ఈక్వివాలెన్స్ ఆఫ్ క్లోరిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. ఈ రియాక్షన్ ఎక్కడ వస్తుంది? ఆల్కేన్స్లో వస్తుంది. సో ఆల్కేన్స్లో హాలోజనేషన్ రియాక్షన్. సో మనకి ఇక్కడ ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ సెకండరీ హైడ్రోజన్స్ ఉన్నాయి. సో వెన్ వీ ట్రీట్ క్లోరిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ 1 ఈక్వివలెంట్ ఆఫ్ క్లోరిన్ తీసుకున్నాం కాబట్టి ప్రిఫరెన్షియల్లీ మేజర్ ప్రోడక్ట్ మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే CH3 CH Cl CH3 సెకండరీ హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ అవుతాయి విత్ క్లోరిన్ తోటి. ఈ ప్రోడక్ట్ మనకి ఇక్కడ మేజర్ అవుతుంది. దిస్ ప్రోడక్ట్ విల్ బికమ్స్ మేజర్ ఇన్ దిస్ రియాక్షన్, హాలోజనేషన్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఏ మెకానిజం ఫాలో అవుతుంది? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ మెకానిజం ఫాలో అవుతుంది. సో సెకండరీ హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ అయిపోతాయి. సెకండరీ హైడ్రోజన్స్ ప్లేస్లో మనకు ఒక క్లోరైడ్ వస్తుంది. 1 ఈక్వివాలెన్స్ ఆఫ్ క్లోరిన్ తీసుకున్నాం కాబట్టి. సో మనకు 2 క్లోరోప్రోపేన్ ఫామ్ అయింది. PM ఉందమ్మా, 2 క్లోరోప్రోపేన్. ఇప్పుడు ఈ 2 క్లోరోప్రోపేన్ తీసుకొని aqueous పొటాషియం హైడ్రాక్సైడ్, ఈ రియాక్షన్ ఏమంటాం మనం? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇది ఏమవుతుందంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అంటే మనకు న్యూక్లియోఫైల్ ఇక్కడ OH మైనస్ విల్ బి ద న్యూక్లియోఫైల్. ఈ OH మైనస్ Cl ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. అండ్ మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే CH3 CH OH CH3 సెకండరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. మనకి ఏం ఫామ్ అయింది? సెకండరీ ఆల్కహాల్. ఇన్ ప్లేస్ ఆఫ్ Cl OH గ్రూప్ సబ్స్టిట్యూట్ అయింది. ఇది Q. ఇప్పుడు ఈ సెకండరీ ఆల్కహాల్ తీసుకొని కాన్సన్ట్రేటెడ్ H2SO4 తోటి మనం ట్రీట్ చేసామనుకోండి, ఈ రియాక్షన్ డీహైడ్రేషన్ రియాక్షన్ అవుతుంది. ఈ రియాక్షన్ ఏమవుతుంది? డీహైడ్రేషన్ రియాక్షన్ అవుతుంది. అంటే మనకు OH గ్రూప్ ఫ్రమ్ సెకండరీ కార్బన్, హైడ్రోజన్ ఫ్రమ్ ప్రైమరీ కార్బన్ రిమూవ్ అయిపోయి ఏం ఫామ్ అవుతుంది? మనకు CH3 సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 ఆల్కీన్ ఫామ్ అయింది మనకు, రైట్? అది R అయిపోయింది. ఆల్కీన్ బికమ్స్ R. ఇప్పుడు చూడండి రియాక్షన్ ఇంట్రెస్టింగ్. ఆల్కీన్ తీసుకున్నాం, బెంజీన్తో ట్రీట్ చేస్తున్నాం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ H+. మనం ఏమనుకుంటామంటే H+ బెంజీన్తో రియాక్ట్ అవుతుంది అనుకుంటాం. నో, హియర్ H+ విల్ కంబైన్స్ విత్ ద ఆల్కీన్. ఇక్కడ డబల్ బాండ్ ఉంది, ఈ H+ ఈ డబల్ బాండ్లో యాడ్ అవుతుంది. యాడ్ అయిపోయి మనకు ఒక కార్బోక్యాటయాన్ని ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ CH3 CH ప్లస్ CH3 ప్లస్ సెకండరీ కార్బోక్యాటయాన్ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ సెకండరీ కార్బోక్యాటయాన్ అనేది బెంజీన్తో రియాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సెకండరీ కార్బోక్యాటయాన్ బెంజీన్తో రియాక్ట్ అయిందో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో మనకు మళ్ళీ క్యూమిన్ ఫామ్ అయింది. ఐసోప్రొపైల్ బెంజిన్ ఫామ్ అయింది. మనకు మళ్ళీ క్యూమిన్ ఫామ్ అయింది. దట్ బికమ్స్ S. ఇప్పుడు ఈ క్యూమిన్ని మనం చూడండి దీంతో ట్రీట్ చేస్తున్నాం, KMnO4H+తో ట్రీట్ చేస్తున్నాం. మనం ఈ క్యూమిన్ని KMnO4H+తో ట్రీట్ చేస్తున్నాం. అంటే మనం డిస్కస్ చేసి ఉంటాం ప్రిపరేషన్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్లో ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ప్రజెంట్ ఆన్ బెంజిన్ మీద ఏదైతే ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయో ఆ ఆల్కైల్ గ్రూప్స్ అన్నీ డైరెక్ట్గా COOH గ్రూప్లో కన్వర్ట్ అవుతాయి మనకు. సో ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. అంటే ఈ ఐసోప్రొఫైల్ గ్రూప్ అనేది ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే మనకు దిస్ ఈస్ ద ప్రోడక్ట్ వీ గాట్. బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అయింది చూడండి. వాట్ వీ గాట్? బెంజోయిక్ యాసిడ్. ఇక్కడ మనకి ఇక్కడ బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అయింది. దట్ ఈస్ ద T బెంజోయిక్ యాసిడ్. ఇప్పుడు ఈ బెంజోయిక్ యాసిడ్ని మనం T ఫంక్షన్ గ్రూప్ని ఇలా కూడా రాసుకోవచ్చు. అబ్బా, ద COOH గ్రూప్ కెన్ బి రిటన్ లైక్ దిస్, C డబల్ బాండ్ OH, C డబల్ బాండ్ OH రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం PCl5తో ట్రీట్ చేస్తున్నాం. PCl5తో ట్రీట్ చేసినప్పుడు
ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ OH గ్రూప్, ఈ OH గ్రూప్ ప్లేస్లో మనకు క్లోరిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది, బెంజాయిల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ప్రోడక్ట్ విల్ బికమ్స్ benzoyl chloride, right? It is also a type of a nucleophilic substitution reaction. Benzoyl chloride form అయింది. ఈ benzoyl chloride ని మనం ఇప్పుడు పలాడియం బేరియం సల్ఫేట్ తో ట్రీట్ చేస్తున్నాం. ఇది ఒక టైప్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్, చదువుకునే ఉంటారు ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ లో. benzoyl chloride విత్ పలాడియం బేరియం సల్ఫేట్. రియాక్షన్ పేరు ఏందమ్మా? రోజన్మన్ రిడక్షన్. ఈ రియాక్షన్ పేరు ఏమవుతుందంటే రోజన్మన్ రిడక్షన్. అంటే మనకు Cl ప్లేస్లో హైడ్రోజన్ వస్తుంది అండ్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు బెంజాల్డిహైడ్, C=OH. ఈ బెంజాల్డిహైడ్ని కాన్సన్ట్రేటెడ్ NaOHతో ట్రీట్ చేస్తున్నాం. సరే గుర్తెచ్చుకోండి, కార్బోనైల్ కంపౌండ్స్లో మనం ఒక 2 రియాక్షన్స్ ఇంపార్టెంట్ రియాక్షన్ డిస్కస్ చేసి ఉంటాం. ఒక రియాక్షన్ ఆల్డాల్ కండెన్సేషన్. ఆల్డాల్ కండెన్సేషన్లో ఏవైతే ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయో అవి ఆల్డాల్ కండెన్సేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్కలీ. ఇంకొక రియాక్షన్స్ ఉంటాయి కార్బోనైల్ కంపౌండ్స్ హ్యావింగ్ నో ఆల్ఫా హైడ్రోజన్స్. ఏ కార్బోనైల్ కంపౌండ్స్ దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండవో ఆ కార్బోనైల్ కంపౌండ్స్ క్యానిజారో రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. దిస్ రియాక్షన్ ఈస్ ద క్యానిజారో రియాక్షన్. ఈ కెనిజారో రియాక్షన్లో సెల్ఫ్ ఆక్సిడేషన్ అండ్ సెల్ఫ్ రిడక్షన్ జరుగుతుంది. అంటే ఈ బెంజాల్డిహైడ్ ఇప్పుడు మనకు సెల్ఫ్ ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది, సెల్ఫ్ రిడక్షన్లో పార్టిసిపేట్ చేసి, సో ఈ ప్రొడక్ట్ CH2OH బెంజైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. X ఏం ఫామ్ అవుతుంది అంటే మనకు సోడియం బెంజోయేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం Xని తీసుకొని సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ కాల్షియం ఆక్సైడ్తో ట్రీట్ చేస్తున్నాం. సోడా లైమ్ మిక్చర్. మనం ఈ రియాక్షన్ డిస్కస్ చేసి ఉంటాం ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్లో డిస్కస్ చేసి ఉంటారు, మీరు చదివి ఉంటారు, రైట్? సో ఇదేమవుతుందంటే డీకార్బాక్సిలేషన్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఏమవుతుందంటే డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అంటే ఎలిమినేషన్ ఆఫ్ Na2CO2 రిమూవ్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Na2CO3లో రిమూవ్ అయిపోతుంది. మనకు ఈ సోడియం బెంజోయేట్ నుంచి Y బికమ్స్ బెంజైన్. ఇక్కడ Y ఏమవుతుంది మనకు బెంజీన్గా కన్వర్ట్ అవుతుంది Y. ఇప్పుడు ఈ బెంజీన్ని మనం ఓజోనాలిసిస్ చేస్తున్నాం. ఓజోన్, జింక్, H2O. మనకు బెంజీన్లో ఇక్కడ ఒక CH గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ఒక CH గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ఒక CH గ్రూప్, ఇక్కడ ఒక CH గ్రూప్, CH గ్రూప్. ఓజోనాలిసిస్లో చాలా సింపుల్ షార్ట్ కట్. ఎక్కడైతే డబల్ బాండ్ ఉండదో ఆ డబల్ బాండ్ని బ్రేక్ చేసి put the oxygen both side, break the double bond, put the oxygen both side, break the double bond, put the oxygen both side. అంటే మనకి ఇక్కడ Z ఏం ఫామ్ అవుతుంది అంటే 3 moles ఆఫ్ CHO గ్లైఆక్సాల్. అందరికీ అర్థమైంది కదా? మనం ఇందులో చాలా ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ కవర్ చేసినాం. అండ్ ఒక ఫంక్షనల్ గ్రూప్ ఇంకొక ఫంక్షనల్ గ్రూప్లో ఎట్లా కన్వర్ట్ అవుతుందో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డిఫరెంట్ రియేజన్స్లో డిస్కస్ చేసినాం. ఓకే స్టూడెంట్స్, అందరికీ అర్థమైంది కదా? మీకు నెక్స్ట్ లెక్చర్లో ఏ టాపిక్ మీద లెక్చర్ కావాలన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ వచ్చే వారం ఇంకొన్ని మంచి రియాక్షన్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.